శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 14 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 8:41 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 వరకు ఉంది. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మిత్రులతో గొడవలయ్యేలాగా చేస్తుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు మిత్ర కలహం అనేది ఉండదు. రాక్షస యోగం ఉన్నా మీ పనుల్లో స్నేహితులతో గొడవలు ఉండవు. పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి అధికారులతో ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు బలం బాగుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు రవి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది. కాబట్టి మీకు పిత్రార్జిత ఆస్తులు రావాల్సి ఉంటే వాటి కోసం ఈరోజు గట్టిగా ప్రయత్నించుకోవడానికి 12 రాశుల వాళ్ళకి చక్కటి బలం ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా అనుకూలత ఉంది. పై చదువులకు కోచింగులు స్వీకరించడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్లు చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు ఎవరైనా ఒక స్పెషల్ హోదా, స్టేటస్ ఇవ్వాలనుకుంటే దాన్ని తీసుకోవడానికి ఉత్తరాషాఢ విశేషంగా అనుకూలిస్తుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం మంచిది. సహజంగా శనివారం శంకుస్థాపనకు అంత అనుకూలం కాదు, మధ్యమ ఫలితాలు వస్తాయి. కానీ బాగా అత్యవసరమైతే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి తారాబలం సరిపోతే శంకుస్థాపన కూడా చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పిల్లలకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల సక్సెస్ చూసి మీరు బాగా ఆనందించడానికి మేషరాశి వాళ్ళకి బలం బాగుంది. సంతానాన్ని చూసి గర్వపడేటటువంటి యోగం ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టుపరమైనటువంటి కేసుల్లో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో మీ వైపు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మంచి పురోభివృద్ధి అందిపుచ్చుకునే యోగం ఉంది. విద్యారంగంలో కూడా చాలా చక్కగా రాణిస్తారు. తలపెట్టిన పనులన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ, ఆంజనేయ స్వామి నామం స్మరించుకుంటూ పని మీద బయటకు వెళ్తే ప్రయాణాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనం ఖర్చు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారి ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల బెంగ, విచారం అనేటటువంటివి కన్యారాశి వాళ్ళకు కనిపిస్తాయి. మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తల్లిగారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తులారాశి వాళ్ళు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా తులారాశి వాళ్ళు ఈరోజు కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం కూడా ఉంది. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో ఎడ్యుకేషన్ పరంగా మంచి బ్రహ్మాండమైన సీట్ వచ్చే యోగం తులారాశి వాళ్ళకి బాగా ఉంది. కాబట్టి ఈరోజు గట్టిగా ప్రయత్నించుకోవచ్చు. విద్యారంగంలో మాత్రం సంచలనాలు నమోదు చేసే యోగం తులారాశి విద్యార్థులకు కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యములు నెరవేరకపోవటం వల్ల కొంత చికాకుకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడే మనస్సును నిశ్చలంగా ఉంచుకొని మళ్ళీ ప్రయత్నం చేయండి. అంతిమంగా మీ పనుల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. అయితే ధన నష్టం కలిగే సూచనలు మాత్రం ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి ధనుసు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం మంచిది. లేకపోతే వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు ఆడంబరంగా చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం చాలా అవసరము. చిరునవ్వుతో సమాధానం చెప్తే ఎలాంటి గొడవలు రావు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతున్నాయి. విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే యోగం కూడా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే పరివర్తన ఏకాదశి. యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు పక్కకి ఒత్తిగిలి శయనించేటటువంటి పరివర్తన ఏకాదశి. కాబట్టి విష్ణు మంత్రం చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి ఈరోజు తిరుగుండదు. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరివర్తన ఏకాదశి సందర్భంగా ఈ మంత్రం చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించుకుంటే లాభాలు బాగా వస్తాయి. ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం ప్రారంభించడానికి శనిహోర మంచిది. అలాగే యంత్ర పరికరాలు, మిషనరీ సామాగ్రి వ్యాపారాలు శనిహోరలో ప్రారంభిస్తే మంచిది. అలాగే పాత ఇనుము వ్యాపారానికి కూడా శనిహోర మంచిది. భూములకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి శనిహోర అనుకూలిస్తుంది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి శనిహోర చాలా మంచిది. కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి శనిహోరలో కాఫీ, టీ ఇప్పించడం ద్వారా జాతక దోషాలు తొలగింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.